లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. మీరు బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకుంటున్నారని, మీరు ఎంతగానో బ్లెస్ అవుతున్నారని ఆశిస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఏ పని అయితే, ఏ కార్యాన్ని అయితే నువ్వు స్టార్ట్ చేయాలి, నువ్వు చేయాలి అని ఒక ఇంటెన్షన్ కలిగి నువ్వు ఉంటావో, ఆ భారాన్ని తీసి నువ్వు దేవుని దగ్గర పెట్టు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నదండి. చూడండి, మన భారము ఒకరి మీద పెట్టడం వల్ల అది మనకు తేలికైపోతుంది. ఒక పెద్ద లగేజ్ని నేను మోసానే అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తిని నాకు కనబడితే నేను వారిని పిలిచానే అనుకోండి, పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి నేను వారిని హెల్ప్ కోసం అడిగితే వాళ్ళు నా దగ్గర ఉన్న లగేజ్ని తీసుకపోతే ఆ భారం అనేది వారి మీద మోగబడుతుంది. సో నేను తేలికైపోతాను. సో ఆ రీతిగా మనుషుల దగ్గరికి వెళ్ళి నా భారము, నాకున్న ప్రాబ్లమ్ని చెప్పేసి నీ భారంని వారి మీద మోయాలంటే ఎవరు మోపలేరేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ భారము మనుషుల మీద కాదు, దేవుని మీద మోపు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. ఎలా మోపగలం మరి భారాన్ని? భారం మోపడం ఎలాగోనంటే, ప్రతి పనిని నువ్వు ఆరంభించే ముందు, నువ్వు స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థనలో నువ్వు చేసే పనిని దేవునికి అప్పగించాలి, దేవుని పాదాల దగ్గర పెట్టాలి, దేవుని అడగాలి. అప్పుడు మాత్రమే దాన్ని దేవుడు నీకు తేలిక చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పని అయినా, దైవ విషయమే కానీ, శరీర సంబంధమైన విషయమే కానీ, ఏదైనా డీలింగ్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నప్పటికీ కూడా, మరి ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆరంభించాలంటే నీ సొంత ఇంటెన్షన్తో కాదు, కానీ దేవుని మీద ఆ భారాన్ని మీరు మోపండి. అంటే మీరు ప్రతి కార్యాన్ని ప్రార్థనతో ఆరంభించండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు దాన్ని తేలిక చేస్తాడు. నా సొంత శక్తితో దేవుడు నాతో రాకున్నా పర్వాలేదు అని చెప్పేసి ఏ కార్యాన్ని అయితే మీరు ఆరంభిస్తారో ఆ భారాన్ని మీరు మోసి చివరికి విసిగిపోయి అలసిపోవాల్సిన పరిస్థితులు మనకు ఎదురవుతాయండి. అందుకే చూడండి, వాక్యం చదివేటప్పుడు కూడా ప్రార్థనతో వాక్యం చదవండి, ఆరంభించండి. ఎందుకంటే దేవుణ్ణి అడగండి, దేవునికి ప్రార్థన చేయండి. మనం వాక్యం చదవడం ద్వారా దానిలో ఉన్న మన అర్థం కాక మనకు విసుకొచ్చేసి దీన్ని పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. దైవ విషయమే కాదండి, మరి ఏ విషయమైనప్పటికీ కూడా ప్రార్థనతో దేవుని అడిగి ప్రారంభించండి. ఆ పనిలో, ఆ కార్యంలో దేవుని సహాయం కనుక మీకుంటే ఖచ్చితంగా ఏ ఫెయిల్యూర్ అనేది మీరు చూడకుండా ప్రతి విషయంలో దేవుడు మీకు ఒక సక్సెస్ని అందిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించు. మేము చేసే ప్రతి పని, ఆరంభించే ప్రతి కార్యాన్ని ప్రార్థనతో ఆరంభించాలని, ఆ భారాన్ని తీసి నీ దగ్గర పెట్టాలని చెప్పేసి ఈరోజు మాకు ఒక మంచి మాటని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజంగా నీ భారం నా మీద పెట్టు అని చెప్పేసి ఏ మనుష్యుడు కూడా అలాగూ అనలేడయ్యా. ఒకవేళ అన్నప్పటికీ కూడా తండ్రి, ఏ మనుషుడు కూడా మోయడానికి తండ్రి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే తండ్రి, వాళ్ళ భారాల నిమిత్తమై ఎంతోమంది తండ్రి వాళ్ళ సొంత విషయమై ఎంతగానో నలిగిపోతున్నారు కనుక తండ్రి, కానీ నీ భారాన్ని నా మీద పెట్టు అని చెప్పేసి ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ మాటల్లో నీ ప్రేమ కనబడుతుంది దేవా. మా భారం మోసే సమర్థుడవు కనుక నా దేవా, మాకు సహాయం చేసే సమర్థుడవు కనుక తండ్రి, మా భారాన్ని తండ్రి ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా నీ పాదాల వద్ద పెట్టుటకు సహాయం చేయండి. అట్టి మనసుని ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి ఒక్క జీవితంలో అట్టి మనసుని దయచేయండి. నిజంగా దాని ప్రతిఫలాన్ని పొందుకున్నట్టుకు కూడా అట్టి కృపను దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావమును క్షమించుకుంటాం ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.